శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి సందర్భంగా శ్రీకాకుళం అరసవిలిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమిని పురస్కరించుకుని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూ లైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆనందంగా వెళ్లే విధంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, పలువురు ప్రజా నాయకులు, జిల్లా అధికారులు శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. స్టేట్ కలెక్టర్ జిలానీ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేశారు. సజావుగా భగవంతుని దర్శనం జరగడానికి ఏర్పాట్లన్నీ ఉన్నాయి కనుక క్రమశిక్షణతో చివరి వరకు ఎక్కువ మందికి దర్శనం జరిగేటట్టుగా సహకరించాలని దర్శనంకి వస్తున్నటువంటి భక్తులందరినీ కోరుతున్నాం. ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లు అన్ని జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలన్నీ తీసుకున్నాయి. రథసప్తమి ఘనంగా ఇక్కడ జరుగుతుందని సందర్భం మనం చేస్తాం. ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం ఇంత సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ లేదు. అందుచేతనే దేశవ్యాప్తంగానూ మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యుడిని నమ్మినటువంటి భక్తులంతా ఈ రోజున రావడానికి ప్రయత్నం చేస్తారు. స్థానికులు కూడా భక్తులకు తగిన విధంగా సౌకర్యాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ గౌరవించాలని కొద్ది రోజులుగా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, ఈఓ, సంబంధిత ఆల్ డిపార్ట్మెంట్స్ కృషి చేస్తూ ఉన్నారు. వారి కృషి ఫలిస్తుందని, భగవంతుడు సహకారం దానికి విజయవంతంగా జరుగుతుందని మనం చూస్తున్నాం. నాకు కూడా ఇప్పుడే దర్శనం జరిగింది. నేను విజయవాడ నుంచి రావడానికి ఆలస్యమైంది. వస్తూనే భగవంతుని దర్శనం చేసుకున్నాను. నాకు, నా కుటుంబానికి, మొత్తం దేశం నుండి ప్రజలందరికీ సూర్య భగవానుడి ఆశీస్సులు ఉండాలని, ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ ఆశీస్సులు అన్ని విషయాల్లో మానవులు జయించగలరని ఈ సందర్భం భావిస్తూ అందరికీ ఈ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవెల్లి సూర్య దేవాలయం ఈరోజు విచ్చేసి ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ ఆలయం మా శ్రీకాకుళం జిల్లాలో ఉండడం నిజంగా మేము అందరం కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తాం. కేవలం మన జిల్లా, మన రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈరోజు ఈ ఆలయంకి విచ్చేసి రథసప్తమి నాడు ప్రత్యేకంగా సూర్య భగవానుడి తాలూకు ఆశీస్సులు పొందడం అనేది ఆనవాయితీగా మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా సుమారు 1,00,000 మంది పైగా భక్తులు ఈ యొక్క ఆలయానికి కూడా రాబోతున్నారు. కాబట్టి అధికారులకి అప్రమత్తంగా ఉంటూ ఎవ్వరికి కూడా, ఏ భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు అన్ని సౌకర్యాలతో ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించవలసిందిగా ఆమెకు కూడా సూచిస్తున్నాం. మా వంతు కూడా సహకారం అందిస్తాం. మరి ముఖ్యంగా ఈ యొక్క రథసప్తమి అంటే సూర్యుడి తాలూకా జన్మదినం లాంటిది. ఈ రోజు నుంచి సూర్యుడి తాలూకా వేడి కూడా, ఆ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే రాష్ట్రంలో కూడా వేడి మొదలైంది. ఏది? ఎన్నికల తాలూకా వేడి. ఈ ఎన్నికల తాలూకా వేడిలో కూడా ఈ సూర్య భగవానుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి ఆలోచనలు కలగజేసి, ఎందుకనంటే రాబోతున్నటువంటి ఎన్నికలు 5 సంవత్సరాలు మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది, దేశం ఎలా ఉండబోతుందో నిర్ణయించేటటువంటి ఎన్నికలు. కాబట్టి మంచి బుద్ధిని ప్రసాదించి, మంచి ఆలోచనలతో మంచి నాయకుల్ని, మంచి ప్రభుత్వాలని ఎన్నుకునే విధంగా ఆ భగవంతుడు అందరికీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మేము కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు మాకు కూడా ఆశీర్వదించాలని, ముఖ్యంగా మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకనంటే మేము ఇప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాం, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉంటే
చంద్రబాబు నాయుడు గారు చక్కగా పనిచేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుందనే ఆలోచన ఉంది. కాబట్టి ఆ భగవంతుడికి మా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా రైతాంగానికి ఆ సూర్య భగవానుడు తాలూకా కాంతి వల్లే ఈరోజు ప్రతి జీవి కూడా జీవిస్తున్నాడు. అలాగే మన తాలూకా పాడి పంటలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి రైతులకి కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి సంవత్సరంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఆ భగవంతుడు ప్రసాదించాలి. గతంలో మనం చూసాం, కరోనా వల్ల దేశం, ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడింది. అటువంటి విపత్తులు కానీ లేకపోతే ప్రకృతి విపత్తులు కానీ ఏవి కూడా లేకుండా రాబోతున్నటువంటి సంవత్సరం రాష్ట్రానికి, దేశానికి మంచి జరిగే విధంగా చూడాలని ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటున్నాను. ఒక పక్కన మొన్నే చూసాం, అయోధ్యలో రామాలయం కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఇలా సనాతన ధర్మానికి, మన తాలూకా హైందవ ధర్మానికి కూడా పెద్దపీట వేస్తూ మరి నరేంద్ర మోదీ గారు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు భారతదేశానికి కూడా ఒక కొత్త రూపాన్ని అందించడం అనేది నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా సరే, చిన్నవైనా సరే పెద్దవైనా సరే, ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొని మన తాలూకా ధర్మాన్ని, మన తాలూకా సంస్కృతిని, మన సాంప్రదాయాలని ప్రపంచానికి తెలియజేసే విధంగా అందరం కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీలైనంత త్వరగా దర్శనం అయ్యేటట్టుగా చూస్తున్నాము. వృద్ధులకి, మహిళలకి, చిన్నపిల్లలకి కూడా ఎటువంటి అసౌకర్యం కూడా కలుగుతుందో